Good morning. Welcome to 30/60. This is Mamta. Bulletin lo munduga headlines చూద్దాం. అసెంబ్లీ వ్యూహాలపై ఇవాళ టీ కేబినెట్ భేటీ. ఒప్పందాలు కొత్త జిల్లాలపై నిలదీస్తామన్న సీఎల్పీ. హైదరాబాద్ పాత బస్తీలో అర్ధరాత్రి కలకలం. తల్వార్లతో రౌడీ వీరంగం. ఇద్దరికి గాయాలు. పీఓకే గిల్గిట్ బలూచ్ శరణార్థులకు భారత్ అండా. 2000 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం. మాల్యా ఎగువేతలపై దర్యాప్తు ముమ్మరం. బ్యాంకర్ల పాత్రపై ప్రత్యేక దర్యాప్తు. భారత్ విజయానికి అడ్డుపడ్డ వర్ణుడు. టీ20 సిరీస్ ను గెలుచుకున్న విండీస్. ద్రోణి అల్పపీడన ప్రభావంతో చురుగ్గా రుతుపవనాలు. తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల వర్ష సూచన. డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏర్పాటైన కమల్నాథన్ కమిటీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో అడ్వైజరీ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. ఇప్పటికే 153 విభాగాలకు గాను 148 విభాగాల్లో ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. 3 విభాగాలకు సంబంధించిన తుది కేటాయింపు ఫైల్ కేంద్రం దగ్గర ఉంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో తాత్కాలిక కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన విభాగాల్లో ఉద్యోగుల కేటాయింపులపై ఈ రోజు కమిటీ ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గం ఈ రోజు సమావేశమవుతోంది. రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకే ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో ఇదే అంశంపై కేబినెట్ చర్చించనుంది. జీఎస్టీతో పాటు పోలీస్ కమిషనరేట్ల విభజన, కొత్త జిల్లాలు, మహారాష్ట్రతో ఒప్పందం గురించి మంత్రిమండలిలో చర్చించే అవకాశం ఉంది. మహా ఒప్పందం వల్ల తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగబోదంటూ సర్కార్ జనాన్ని మోసం చేస్తుందని ఆరోపిస్తోంది తెలంగాణ టీడీపీ. తన బంధువుల భూముల్ని ముంపు నుంచి తప్పించేందుకు పాములపర్తి రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించారని విమర్శించిన తెలుగుదేశం పార్టీ సర్కార్ తీరును నిరసిస్తూ ఇవాళ హైదరాబాద్ లో జలసౌదా ముట్టడికి పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఈ సంవత్సరానికి గాను మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డుని దక్కించుకుంది. ప్రతి ఏటా సిఎన్బిసి టీవీ18 నిర్వహించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ లో భాగంగా తెలంగాణకు ఈ అవార్డుని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన పారదర్శక విధానాలను పరిగణలోనికి తీసుకున్న సిఎన్బిసి రాష్ట్రానికి ఆ అవార్డును ప్రకటించింది. రేపు ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఈ అవార్డుని అందుకుంటారు. హైదరాబాద్ పాత బస్తీలో అర్ధరాత్రి వేళ ఒక పహిల్వాన్ తల్వార్ తోటి ఇద్దరిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. పాత బస్తీ మొగల్పురా ఆందేరి గల్లీలో పార్కింగ్ విషయంలో వీరి మధ్య వివాదం చెలరేగింది. దాంతో అబ్దుల్ గౌస్, మహమ్మద్ అలీ ఖాద్రీలపై తల్వార్తో దాడి చేశాడు పహిల్వాన్ ఉస్మాన్. దాడిలో బాధితులకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. తిరంగా యాత్రలో భాగంగా హైదరాబాద్ లో స్వాతంత్ర సమరయోధుల్ని సన్మానించారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా. ఏ ప్రధాని తీసుకురాని కొత్త ఒరవడికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని చెప్పిన రూపాలా రైతులకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించిన ఘనత తమదేనని అన్నారు. తెలంగాణలో సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతోటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లైన సందర్భంగా విశాఖలో బీజేపీ యువ మోర్చా తిరంగా యాత్ర నిర్వహించింది. ఈ యాత్రలో భాగంగా యువ మోర్చా సభ్యులు కాగడాలతో పాటు 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీని చేపట్టారు. బీచ్ రోడ్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర ఈ ర్యాలీని ఎంపీ ఖమ్మంపాటి హరిబాబు ప్రారంభించారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలను కోల్పోయిన మహనీయుల గురించి అందరికీ తెలియజేసేందుకు తిరంగా యాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా హరిబాబు తెలిపారు. తెలంగాణలో రాజకీయాలు మారాలని అన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. తెలంగాణ అభివృద్ధిపై నిర్వహించిన సమావేశానికి హాజరైన కోదండరాం కొత్త సమాజ నిర్మాణానికి అవగాహన అవసరమని అన్నారు. అవగాహనే లేనప్పుడు మార్పులకు అడుగులు వేయలేమని చెప్పారు. కార్పొరేట్ రంగాన్ని నియంత్రించి ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు కోదండరాం.
కరీంనగర్ లో ఒక ఎస్ఐ తాగిన మైకంలో వీరంగం సృష్టించాడు. ర్యాష్ డ్రైవింగ్ తో కాళేశ్వరం బొక్కల చెరువులోకి ఎస్ఐ కారు దూసుకుని వెళ్లింది. ఈ ఘటనను గుర్తించి రక్షించేందుకు వచ్చే గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించాడు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చి చంపేస్తానంటూ గ్రామస్తులు బెదిరించాడు. తర్వాత స్నేహితులతో కలిసి చెరువు దగ్గరే బహిరంగ ప్రదేశంలో మందు పార్టీని చేసుకున్నాడు. అయితే గ్రామస్తులంతా ఎదురు తిరగడంతో అక్కడి నుంచి ఎస్ఐ పరారయ్యాడు. 2 లక్షల రూపాయలకు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు ఇప్పిస్తానంటూ యువతను మోసం చేస్తూ ఉన్న ఘరానా మోసగాన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగాధర్ ఓ హోటల్లో ఈ తందంగాన్నంతా నడిపిస్తూ ఉన్నాడు. ముందుగా 10,000 రూపాయలు తీసుకుని అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చాక 2 లక్షలను ఇచ్చేలా ఒప్పంద పత్రాలపై యువకుల నుంచి సంతకాలను తీసుకుంటూ ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్పై దాడి చేసి గంగాధర్ ని అరెస్ట్ చేశారు. అతని చేతిలో 28 మంది యువకులు మోసపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి, కాళ్లు చేతులు విరిగి మూలను పడుతూ ఉన్నారు. ఇటు పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు, కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నారు. అయినా కుర్రకారు తీరు మాత్రం మారడం లేదు. హైదరాబాద్ లో వీకెండ్ వస్తే చాలు రెచ్చిపోతూ ఉన్నారు. ఎక్కడో సిటీ శివార్లలో కాదు, నగరం నడిబొడ్డున రద్దీగా ఉన్న రోడ్ల మీద కూడా ఖరీదైన బైకులతో విన్యాసాలను చేస్తూ హడలు కొడుతూ ఉన్నారు. తాజాగా అత్తాపూర్ నుంచి అరణ్ఘర్ చౌరస్తాకు వెళ్లే దారిలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఓవైపు వచ్చిపోయే వాహనాలతో రోడ్డు రద్దీగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా గంటసేపు నానా హంగామా చేశారు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 356 దగ్గర రోడ్లపైనే వాహనాలతో స్టంట్స్ చేశారు. గాల్లోకి లేపి హడలెత్తించారు. ఈ క్రమంలో కొన్ని వాహనాలు ఢీకున్నాయి. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వీళ్ల విన్యాసాలతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నల్గొండ జిల్లా నేరేడుచెర్ల మండలంలో ఒక ఇంట్లో అక్రమంగా దీపావళి బాంబుల్ని తయారు చేస్తూ ఉండగా పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గరలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు. నాగిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సుమారు 5 లక్షల విలువ చేసే బాంబుల్ని తయారు చేసేందుకు మందుగుండు సామాను ఇంకా ఇంట్లోనే ఉంది. అది కూడా పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. పేలుడు సంభవించిన వెంటనే ఇంటి యజమాని నాగిరెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. శ్రీకాకుళం పట్టణంలోని పెద్దపాడు ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీజే బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి ఆయా ఇళ్లలో ఉంటున్న వారి వివరాలను ఆరా తీశారు. స్థానికంగా ఉంటున్న వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా పెద్దపాడు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. గ్రామీణ ప్రాంతం కావడం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడంతో ఏం జరుగుతుందో తెలియక భయపడ్డారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఎటువంటి పత్రాలు లేకుండా ఉంచిన పలు బైకులను గుర్తించి స్టేషన్ కు తరలించారు. ఉపాధి హామీ పథకంలో అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ 3 సిబ్బందిని గ్రామ పంచాయతీలో నిర్బంధించారు. వరంగల్ జిల్లాలోని నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో ఈ ఏడాది 33 లక్షల ఉపాధి హామీ పథకం పనులను చేశారు. అందులో 19 లక్షలు అధికారులే స్వాహా చేశారని ఆరోపిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ ను రూమ్ లో బంధించి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు గ్రామస్తులు. ఉపాధి హామీ నిధులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో రెడ్ స్మగ్లర్లు అరెస్ట్ చేశారు అటవీశాఖ అధికారులు. సత్యవేడ్లో మండలం రాజుకండ్రిగ దగ్గర అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తూ ఉన్న ఆర్ముగం అనే స్మగ్లర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజు కండ్రిగ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీలను నిర్వహించిన పోలీసులు అందులో తరలిస్తూ ఉన్న 27 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కారుతో సహా దుంగలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. పట్టుకున్న దొంగల విలువ దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని ఫారెస్ట్ అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో విషాదం నెలకొంది. సాగర్ కాల్వలో ఈతకని వెళ్లిన 2 10వ తరగతి విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. సాయి తేజ, చందు అనే 2 10వ తరగతి విద్యార్థులు సాగర్ కాల్వలో ఈతకని దిగారు. అయితే కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వారిద్దరూ కొట్టుకుని పోయారు.
30/60లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.